మన యొక్క లైఫ్లో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగి ఒక్క చోటు నుంచి లేదా మనం జీవించేటువంటి ప్రదేశం నుంచి ఇతర రాష్ట్రాలకు లేదా దేశాలకు వెళ్ళాల్సిన సందర్భం అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనకు ఆ యొక్క భాష రాకపోవడం వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. మరి నేను ఇప్పుడు వివరించేటువంటి విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఎక్కడైనా సరే మన తెలుగువారు ఒక ప్రదేశంకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఆ యొక్క హిందీ లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ కూడా మరి ఆ యొక్క సమస్య అంటే మనకి హిందీ రాకపోవడం, ఆ లాంగ్వేజ్ రాకపోవడం ఒక సమస్యనిగా పరిగణిస్తూ మరి ఆ సమస్య నుంచి ఏ విధంగా మనము అధిగమించవచ్చు అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తాను. అయితే మనము ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రదేశమైనా సరే, ముందుగా మనం వెళ్ళినప్పుడు చూసుకోవాల్సింది సెక్యూరిటీ. మనం సింగిల్గా వెళ్తున్నాం, మనకు లాంగ్వేజ్ రావడం లేదు కాబట్టి మనకు సెక్యూరిటీ అనేది ముఖ్యం. సెక్యూరిటీతో పాటు మరి ప్రతి ఒక్కరు కూడా డబ్బు అధికంగా ఉన్నవారు కాకపోవచ్చు. ఆ డబ్బును మరి ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు? మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా డైరెక్ట్గా వెళ్ళి ఆటో వాళ్ళను అన్న ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళు అని అంటే మీకు ఆ డిస్టెన్స్ తెలీదు, ప్లస్ ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏ ప్రదేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నామో మనం గూగుల్ సహాయంతో, మన మొబైల్ సహాయంతో ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, మన దూరం, మనం వెళ్ళాల్సిన దూరాన్ని ఒకసారి తెలుసుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది దీనికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేయొచ్చని. మనము ఊబర్ లేదా ఓలో లాంటి యాప్స్ని యూజ్ చేసి ఆ డిస్టెన్స్కి ఎంత అమౌంట్ చూపిస్తుందో మనం చూడాలి. ఫర్ సపోజ్ అది ఒక 150 రూపీస్ ఆటో చూపిస్తే మనం ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 या 120 రూపీస్కి మనం మాట్లాడుకోవాలి. డైరెక్ట్గా వస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కంపెనీకి కట్టాల్సింది ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటే అలా తక్కువకు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రాకుంటే మనం అప్పుడు ఊబర్ లాంటివి బుక్ చేసుకోవాలి. మీరు సింగిల్గా ఉన్నారు, ఎక్కువ బ్యాగ్స్ అలాంటివి ఏం లేవు అని అన్నప్పుడు మీరు ర్యాపిడోని బుక్ చేసుకోవచ్చు. అది బైక్ ద్వారా మిమ్మల్ని మీరు నిర్దేశించుకున్నటువంటి ప్రదేశానికి అది తొందరగా అక్కడికి చేరుస్తాడు. సో తక్కువ అమౌంట్ ఛార్జ్ అవుతుంది. దాని తర్వాత మనము ఆటో బుక్ చేసుకోవాలి. ఆటో కానీ టర్మినల్లో ఆటో కానప్పుడు మనము కార్ బుక్ చేసుకోవాలి. సో ఎక్కడికి వెళ్ళినా, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడ మీకు తెలియని ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా మీరు తీసుకెళ్ళినటువంటి మీ బ్యాగ్స్ని చాలా జాగ్రత్తగా లాక్లు వేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. 5 మినిట్స్ కూడా ఇక్కడ పెట్టాలి, చూస్తే బ్యాగ్ మాయమవుతుంది, ముఖ్యంగా నార్త్ సైడ్లో. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వడానికి, మీతో మాట్లాడడానికి నార్త్ ఇండియన్స్లో కొంత ముఠాలు ఉంటాయి. కొన్ని రైల్వే స్టేషన్లలో కొన్ని ముఠాలు దాగి ఉంటాయి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏదో విధంగా మభ్యపెడతారు. ఎలాంటి స్టోరీ చెప్పినా కూడా వాళ్ళ మాటలకు మీరు లొంగకుండా మరి మీరు వచ్చినటువంటి పనిని మీరు చేసుకోవాలి. కానీ ఏదో దొరుకుతుంది, వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలు కనుక విని మీరు ఇంకా చేస్తే మిమ్మల్ని ఎక్కడికక్కడ ముంచేస్తారు. ఇవన్నీ ఎవరో చెప్పింది, ఏదో పుస్తకంలో చదివింది కాదు. నా యొక్క ప్రయాణంలో నేను ప్రయాణిస్తున్నటువంటి సమయాల్లో జరిగినటువంటి సంఘటనలను నేను మీకు వివరిస్తున్నాను. ఓకేనా? నన్ను ఫాలో అవుతున్నటువంటి నా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో మరి ఖచ్చితంగా నా వాళ్ళందరూ కూడా అనుకోకుండా ఏదో ఒక ప్రదేశం, ఒక టైంలో రైలు ప్రయాణమే కావచ్చు, వేరే స్టేట్లో కానీ వెళ్తారు కాబట్టి వారికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి దీంట్లో మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉన్నది అని అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు నార్త్ సైడ్లో కనుక ప్రయాణం చేయాల్సి వస్తే ఎవ్వరూ ఏం చెప్పినా పిచ్చగాళ్ళలాగా ఉండి అడుక్కునే విధంగా ఉన్న ఏ స్టోరీలు చాలా చెప్తారు మిమ్మల్ని వాళ్ళలో వాడేసుకోవడానికి. వాళ్ళ మాటలు ఒకసారి కనుక వింటే మీ జేబులు ఖాళీ. సో ఎవరితో మాట్లాడకుండా మీ పని మీద చేసుకొని వెళ్ళండి. ముఖ్యంగా ట్రైన్లో వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు ఇచ్చిన ఆహార పదార్థాలు తినకూడదు. ఎందుకంటే వాళ్ళు నిద్రమత్తు పదార్థాలు ఇచ్చి మీ యొక్క ఆభరణాలు కానీ మీ డబ్బును కానీ కాజేస్తారు. కొన్ని సందర్భాలలో విషం వికటించి ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ట్రైన్లో వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా వేరే వారు చెప్పిన విషయాలు వినకుండా ఉండాలి. సరేనా? మరి మీకు ఈ విషయం ఇన్ఫర్మేటివ్గా ఉండండి అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి.